హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై కిచెన్. ఈరోజు మనం ఆంధ్ర స్టైల్ చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఈ చికెన్ ఫ్రైని బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మరి ఈ చికెన్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1/2 కిలో, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి 1 టీ స్పూన్, కాశ్మీరీ చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్, కారపొడి 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1 టీ స్పూన్, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, సాల్ట్ రుచికి సరిపడినంత, నిమ్మకాయ రసం 1 టేబుల్ స్పూన్. మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో బాగా కడిగి పెట్టుకున్న చికెన్ తీసుకోవాలండి. అందులో మిరియాల పొడి, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, కారం, గరం మసాలా, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, పెరుగు వేసుకొని మొత్తం చికెన్ అంతా పట్టేలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఫ్రిడ్జ్లో గంట సేపు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఫ్రై కోసం చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు 3, పచ్చిమిర్చి 2, కరివేపాకు కొద్దిగా, నూనె తీసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఆనియన్స్ని లో ఫ్లేమ్లోనే గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ ఆనియన్స్ ఫ్రై అవ్వడానికైతే ఒక 5 మినిట్స్ టైం పడుతుందండి. 5 మినిట్స్ తర్వాత ఆనియన్స్ గోల్డెన్ కలర్లోకి వచ్చాయండి. చూసారు కదండి, ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయిపోయి. ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలండి. చికెన్ని మ్యారినేట్ చేసుకొని ఫ్రై చేసుకుంటే చికెన్ చాలా సాఫ్ట్గా చాలా బాగా ఫ్రై అయిపోతుందండి. ఇప్పుడు చికెన్ని హై ఫ్లేమ్ మీద ఒక 3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదండి, చికెన్ నుండి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఇప్పుడు మనం మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. చూసారు కదండి, చికెన్ నుండి వాటర్ సపరేట్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి చికెన్ మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి. 3 నిమిషాల తర్వాత మరలా ఒకసారి మూత తీసి కలుపుకోవాలండి. చికెన్ని లో ఫ్లేమ్లోనే ఒక 10 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదండి, చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ అవుట్ చేసుకోవడానండి. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.